అందరికీ నమస్కారం. భారతదేశపు సివిల్ ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత బాధాకరమైన అలానే దుర్దినమైనటువంటి రోజు జూన్ 12వ తారీఖు. ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నటువంటి ఏదైతే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు చెందినటువంటి ఎయిర్ ఇండియా AI-171 విమానం ఏదైతే ఉందో టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాలకే ప్రమాదానికి గురవడం, ఈ ప్రమాదంలో సుమారుగా 300 మంది అమాయక ప్రజలు అలానే విద్యార్థులు అలానే ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వార్త ఏదైతే ఉందో నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలిసి రానప్పటికీ సివిల్ ఏవియేషన్ వర్గాలు కావచ్చు, అలానే ఈ విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, అలానే ఏదైతే ఈ బోయింగ్కి సంబంధించినటువంటి 737 అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగినటువంటి అంశం మనకి తెలుసు. ఎందుకంటే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి బోయింగ్ 737, కానీ ఈ యొక్క బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో చాలా తక్కువ సందర్భాలలో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినటువంటి పరిణామాలు ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో డ్రీమ్ లైనరు ప్రమాదానికి గురైనటువంటి చరిత్ర లేదు. అయితే ఈ యొక్క ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదం వెనక కారణాలు ఏంటనేవి, అలానే ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సందర్భాల గురించి కొంత సవివరంగా క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఏదైతే అహ్మదాబాద్ నుంచి లండన్కు ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే ఎయిర్ ఇండియా AI-171లో 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందులో 2 పైలట్లు ఉండగా అలానే 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. అయితే ఈ 242 మందిలో 169 మంది ఇండియాకు చెందిన వారైతే 53 మంది బ్రిటిష్ నేషనల్కు చెందిన వారు ఉన్నారు. అలానే ఒకరు కెనడియను, అలానే 7 పోర్చుగీస్ కంట్రీకి సంబంధించిన వారు ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఏటీసీ ఆదేశాలతో టేక్ ఆఫ్ అయినటువంటి ఈ యొక్క ఎయిర్ ఇండియా విమానం కేవలం 500 మీటర్లు చేరుకోకముందే ప్రమాదానికి గురవడం జరిగింది. ఆ విమానంలో ఉన్నటువంటి 2 ఇంజన్లు కూడా ఒకేసారి ఫెయిల్ అవడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పైలట్లు ఏదైతే మేడే అనేటువంటి కాల్ ఏదైతే ఉందో, మేడే అనేటువంటి ఏదైతే ఎమర్జెన్సీ సందర్భాలలో పైలట్లు ఉపయోగించేటువంటి ఒక పదం ఏదైతే ఏటీసీతో సంప్రదించడానికి వాడేటువంటి ఒక పదమని, ఆ పదాన్ని ఏవియేషన్ వర్గాలు ముఖ్యంగా పైలట్లు ఉపయోగిస్తూ వస్తుంటారనేది ఒక నానుడి. అందులో భాగంగానే మేడే అనే కాల్ ఇవ్వడం జరిగింది. ఈ విమానాలకు సంబంధించినటువంటి డేటాను రికార్డ్ చేసేటువంటి రేడార్ 24 ఏదైతే ఉందో, ఈ విమానం ప్రమాదానికి గురి అయ్యే సందర్భానికి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తులో ఉంది. ఎయిర్ ఇండియా విమానం 475 అడుగులకు చేరుకోగానే ఒక్కసారిగా 2 ఇంజన్లు విఫలమయ్యి ఎంత వేగంగా ఆకాశం వైపు ఎగిరిందో అంతకు మించిన వేగంతో భూమి వైపుకు దూసుకొని వచ్చింది. అయితే ఎయిర్పోర్ట్కి కొద్ది దూరంలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్పై ఈ యొక్క విమానం కూలడం ఒకే సందర్భంలో 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అటు విమానంలో ఉన్నటువంటి 242 మంది ప్రయాణికులు కావచ్చు, అలానే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు ఏదైతే ఉందో విమాన ప్రమాదం జరిగే సందర్భానికి మధ్యాహ్న భోజనానికి వారందరూ వచ్చి ఉన్నట్లు, అయితే ఆ విమానం సరిగ్గా అదే హాస్టల్కి సంబంధించినటువంటి భోజనశాల మీద కూలినట్టు గుజరాత్కు సంబంధించినటువంటి పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో సుమారుగా 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అయితే 242 మంది ఏదైతే విమానంలో ఉన్న ప్రయాణికులైతే రిమైనింగ్ 60 మంది విద్యార్థులు ఏదైతే మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులు అయి ఉంటారని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఏదైతే CISF కావచ్చు, అలానే ఇతరితర సహాయక బృందాలు NDRF కావచ్చు, SDRF కావచ్చు సహాయక చర్యలలో చాలా ముమ్మరంగా పాల్గొంటున్నాయి. ఇది నిజంగా భారత సివిల్ ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం. అలానే ఈ విమానాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఇది మొదటిది కాదు, అలానే చివరిది కాదు. మరీ ముఖ్యంగా బోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి బోయింగ్ 737 గతంలో అనేక సందర్భాలలో అనేక ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఏదైతే ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురైనటువంటి సంఘటనలు చాలా అరుదుగా ఉన్నట్లు, అలానే ఈ ప్రమాదాల్లో చాలా చిన్న ప్రమాదాలు తక్కువ స్థాయిలో ప్రాణాలు కోల్పోయినటువంటి
గతం తాలూకా నివేదికలను పొందుపరుస్తూ ఉన్నాయి. అయితే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ట్రాజడీగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకే ప్రమాదంలో ఒకే సందర్భంలో ఇటు విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, అలానే విద్యను అభ్యసిస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులు కావచ్చు, మధ్యాహ్న భోజన సమయం అయి ఉండడం వల్ల వారందరూ కూడా భోజనశాలలో భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో విమానం సరిగ్గా వచ్చి అక్కడే కూలడంతో 2 ప్రమాదాలు, ఇటు విమానం అలానే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అలానే ప్రయాణికులు ఒకేసారి ప్రాణాలను పోగొట్టుకుని మృత్యువాత పడడం నిజంగా బాధాకరం. అలానే ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో చాలామంది వివిఐపీలు ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ రూపానీ గారు కూడా ఈ విమానంలో పయనిస్తూ ఉన్నారు. అయితే విమాన ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, వీడియోలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే టేకాఫ్ అయినటువంటి విమానం, ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్తో ఉన్నటువంటి విమానం టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే కూలడంతో ఆ ఆయిల్ ట్యాంక్ యొక్క భారీ పేలుడు శబ్దం, ఆ ఆయిల్ ట్యాంక్ లీక్ అయి ఏదైతే మంటలు చెలరేగి ఏర్పడినటువంటి భారీ పేలుడు ఏదైతే ఉందో ఆ పేలుడు ధాటికి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా చల్లా చెదురై బూడిదల వలె, ఒక మాంసపు ముద్దల వలె వారి శరీరాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, మీడియా వర్గాలు తెలియజేస్తున్నటువంటి ఘటన అత్యంత బాధాకరం. కనీసం వారి కుటుంబ సభ్యులకు వారి శరీరాలను అప్పజెప్పాలన్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఉదాంతాలు ఏవైతే ఉన్నాయో ఇది మొదటిది కాదు, అలానే చివరిది కాదు. ఈ యొక్క ఎయిర్ ఇండియా నిర్వహణకు సంబంధించి గతంలో భారత ప్రభుత్వం నిర్వహించేది. భారత ప్రభుత్వం నిర్వహించేటువంటి సందర్భాల్లో కూడా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాల్లో సౌకర్యాల పరంగా కావచ్చు, ఎయిర్ కండిషన్ల పరంగా కావచ్చు, కుర్చీల పరంగా కావచ్చు, అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క సౌకర్యాల లోపం అనేది గతం నుంచి ఉంది. అయితే ఆ యొక్క ఎయిర్ ఇండియాని ప్రస్తుతం టాటా వారు నిర్వహిస్తూ ఉన్నారు, టాటా కంపెనీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మూలన పడి ఒక రకంగా మరుగున పడినటువంటి వ్యవస్థను ఏదైతే కొద్ది కాలంలోనే మార్చడం ఎవరికైనా సాధ్యం కానటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడే అన్నీ మారడం సాధ్యం కాదు కాబట్టి టాటా కంపెనీస్ కూడా దానిలో మార్పులను తీసుకురావడం కోసం, ఎయిర్ ఇండియా యొక్క స్థితిగతులను మార్చడం కోసం, ఎయిర్ ఇండియా గతం తాలూకు అనుభవాలను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేయడం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ యొక్క భారీ ప్రమాదం జరగడం నిజంగా ఎయిర్ ఇండియాకి అలానే టాటా కంపెనీకి ఇది ఒక కోలుకోలిని దెబ్బ. అలానే భారత సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాదాల చరిత్రలో కూడా ఒక బ్లాక్ డేగా ఈరోజు నిలిచిపోతుంది. ఏదైతే ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కి సంబంధించినటువంటి ప్రమాద ఘటన, అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాద ఘటన తెలియగానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క బోయింగ్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో 10% దిగజారిపోయినట్లు కూడా మీడియా వర్గాల్లో, అంతర్జాతీయ వర్గాల్లో కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం వెనుక గల కారణాలేంటి, ఈ ప్రమాదం యాదృచ్ఛికమా లేకపోతే దీంట్లో ఏమైనా కుట్ర కోణం ఉందా, అలానే ఈ విమానాన్ని నడిపిస్తున్నటువంటి ఏదైతే సుమిత్ సబర్వాల్ అనేటువంటి క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా సీనియర్ మరియు నిష్ణాతుడైనటువంటి పైలట్ అయినట్టు, అలానే ఆయన గతంలో అనేక మందికి తర్ఫీదు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చేటువంటి పైలట్ కూడా అంట. ఆయనకు సుమారు 8,200 గంటల పాటు విమానాన్ని నడిపినటువంటి ట్రాక్ రికార్డు, అలానే ఆయనకు ఉన్నటువంటి అనుభవం, చాలా సీనియర్ క్యాప్టెన్. మరి ఈ ప్రమాదం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటో తెలియాల్సింది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ను కూడా వెలికి తీసి డీజీసీఏ ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి అధికారులు దీని మీద చాలా క్షుణ్ణంగా ఈ విమాన ప్రమాదం వెనక గల కారణాలు ఏంటి అనేవి వెలికి తీయడానికి ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించారు. ఏదైతే బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్సే చాలా కీలకమైనటువంటిది. ఏదైతే విమానం చివరి వెనక భాగంలో ఉండేటువంటి ఒక ఆరెంజ్ కనేజ్లో అత్యంత దృఢంగా నిర్మించబడినటువంటి ఒక రేడార్కు సంబంధించినటువంటి డేటా కావచ్చు, అలానే కాక్పిట్లో ఏటీసీకి పైలట్లకు మధ్య జరిగేటువంటి సంభాషణ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ బ్లాక్ బాక్స్ను రీసెర్చ్ చేసిన తర్వాత ఈ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి అంశాలను సవివరంగా పరిశీలించి దాని మీద పరిశోధన చేసి దాని మీద సవివరంగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఏటీసీ నుంచి అందినటువంటి ఆదేశాలు, అలానే పైలట్కి ఏటీసీకి మధ్య జరిగినటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి, అలానే విమాన ప్రమాదం జరిగేటువంటి సమయంలో
ఏ రేడార్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ల్యాండింగ్ గేర్కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, విమానాలకు సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏమైనా తలెత్తాయా, అలానే ఒకే సందర్భంలో 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇది చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఒక ఇంజన్ ఫెయిల్ అయినా మరొక ఇంజన్ పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే అది ఒక డొమెస్టిక్ ఎయిర్లైన్ కాదు. ఒక దేశం నుంచి మరొక దేశానికి, అహ్మదాబాద్ నుంచి లండన్కి ప్రయాణిస్తున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ అయినటువంటి ఎయిర్ ఇండియా నడిపిస్తున్నటువంటి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, అలానే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి AI-171 విమానం ఏదైతే ఉందో, గతంలో కూడా ఈ విమానానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న అత్యవసర ల్యాండింగ్లు జరిగినప్పటికీ కూడా దీని నుంచి పొరపాటులను రెక్టిఫై చేసుకోకుండా దాన్ని తిరిగి నడిపించడం వల్లే ప్రమాదాలు జరిగిందనే విధంగా కూడా ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో కూడా ప్రజల ముందుకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు DGCA ఇప్పటికే మొదలుపెట్టింది. ఇది నిజంగా భారతదేశ చరిత్రలోనే అత్యంత బాధాకరమైనటువంటి రోజు. నిజంగా అంతమంది ప్రయాణికులు, అలానే అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. నేను చెప్తున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 12వ తారీఖు రాత్రి సుమారు 11:21 సంబంధించినటువంటి ఈ మరణాలకు సంబంధించినటువంటి లెక్కలు కావచ్చు, ఈ సాంకేతిక పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఈ లెక్కల్లో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అలానే మృతుల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు, దాన్ని స్పష్టంగా మనం చెప్పలేము. అయితే ఈ ప్రమాదం నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి ఘటన. చూద్దాం భారత విమానయాన శాఖ ఈ అంశం నుంచి ఎటువంటి పాఠాలను నేర్చుకుంటుంది. ఈ రాబోయేటువంటి రోజుల్లో విమాన ప్రమాదాలు జరగకుండా ప్రజలు ధైర్యంగా విమానాలను ఎక్కేటువంటి పరిస్థితులను తీసుకురాగలుగుతుందా, లేకపోతే ఈ ప్రమాదాలు ఇదే విధంగా కొనసాగి భారత విమానయాన శాఖను భ్రష్టు పట్టిస్తుందా అనేది కూడా వేచి చూద్దాం. ఇది అత్యంత బాధాకరమైనటువంటి ఘటన. అంతమంది అమాయక ప్రయాణికులు తమ ప్రాణాలను పోగొట్టుకోవడం నిజంగా బాధాకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని, అలానే వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. చాలా బాధాకరం, చాలా దుర్దినం. జై భీమ్, జై భారత్, జై హింద్.